19వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదువుకుందాం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆయన చెప్తున్న మాట ఏమిటంటే సమాప్తము అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సమాప్తము అని చెప్తున్నాడు. సమాప్తము అనే మాటను మనం సహజంగా ఎక్కడ ఉపయోగిస్తున్నామంటే ఒక పనిని పూర్తి చేసే సమయంలో ఆ మాటను మనము తరచుగా వాడుతూ ఉంటాం. చాలామంది స్త్రీలు పనిని పూర్తి చేసుకొని ఇంటి దగ్గర అన్ని పనులను సమాప్తం చేసుకొని దేవుని మందిరానికి మళ్ళీ వచ్చారు. చాలామంది రైతులు వాళ్ళకు ఉన్న పనులను వ్యవసాయ పనులను చూసుకొని సమాప్తం చేసుకొని దేవుని మందిరానికి ఇద్దరము ఇక్కడ వచ్చారు. దేవుడు కూడా సమాప్తము అని చెప్తున్నాడంటే ఆయన కూడా ఒక పనిని పూర్తి చేసుకున్నట్లుగా ఇక్కడ మనము ఎంత దేవుని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం. యేసుక్రీస్తుల వారు సమాప్తం అని పలకడానికి ఆయన ఒక పనిని పూర్తి చేశాడు అనేటువంటి స్పష్టంగా మనకి ఈ వాక్యం ద్వారా తెలియజేస్తుంది. ఈ పనిని పూర్తి చేయడం అనే విషయాన్ని బట్టి నేను ఒక 3 విషయాలను ధ్యానించాలనుకుంటున్నాను. ఒక పనిని బట్టి యేసుక్రీస్తు పనిని బట్టే సమాప్తం అని చెప్తాడు. కాబట్టి ఆ పనిని గురించి 3 విషయాలు నేను ధ్యానించాలనుకుంటున్నాను. ఒకటిది, యేసయ్య ఏ పని నిమిత్తము ఈ లోకానికి వచ్చాడు అనేది మొదటి విషయం ధ్యానించుకుందాం. రెండవది, యేసయ్య చేసిన పని ఏమిటి, ఏ విధంగా పనిని పూర్తి చేశాడు అనేటువంటిది కూడా ధ్యానించుకుందాం. మూడవది, మనం ఏం పని చేయాలి, యేసయ్య మనకు అప్పచెప్పిన పని ఏమిటి అనేది 3 విషయాలు మనం ధ్యానించుకుందాం. మొదటిది, యేసయ్య ఏ పని నిమిత్తము ఈ లోకానికి వచ్చాడు అని మనం ఆలోచన చేయగలిగితే ఆదిమ తల్లి అయిన హవ్వ పాపం ద్వారా ఆమె చేసినటువంటి తినవద్దని చెప్పిన పండును తినడం ద్వారా పాపం అనేది భూలోకంలోనికి వ్యాప్తించింది. అది కాలము మారే కొద్దీ పాపం అనేది ఎక్కువయ్యి మరణాన్ని తెచ్చింది. భూలోక రాజ్యాలను కూడా తన వశం చేసుకుంది. పాపం అనేది సాతాను చేతిలో ఒక ఆయుధంగా మార్చి భూలోక రాజ్యాలను సైతము వశం చేసుకునేటట్లుగా చేస్తుంది. ఒకసారి లూకా 4:5 మనం చదువుకోగలిగితే, లూకా 4:5, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి అధికారమంతయు నీ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవ్వనికి ఇయ్యకూడదునో వానికి నేను ఇత్తును. భూలోక రాజ్యాల మహిమ అంట సాతాను వశంలో ఉన్నదంట, సాతానుకు అప్పగింపబడినదంట. భూలోక రాజ్యాల మహిమ అంట, రాజ్యాలు. యాక్చువల్గా దేవుడు చేశాడో దైవం చేసినాడా? దేవుడే చేసినాడు. మరి దేవుని రాజ్యము, దేవుడు చేసిన మనుషులు దేవుని రాజ్యంలో భాగం. కానీ ఇక్కడ సాతాను ఏం చెప్తుంది యేసయ్యతోటి, ఈ రాజ్యము నాకు అప్పగింపబడినది, ఈ రాజ్యము నాకు అప్పగింపబడినది అని చెప్తుంది. అంటే మనిషి ఎవరు అప్పగించినారు? మనిషి పాపము చేసి దేవుని రాజ్యాన్ని, అనగా దేవుని రాజ్యంగా ఉండవలసిన మనుషులను పాపానికి దాసోహమై భూలోక రాజ్యాలను సాతాను చేతిలో పెట్టినాడు. ఇందు నిమిత్తమే యేసుక్రీస్తు
ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం బైబిల్లో చాలా స్పష్టంగా మనం చూస్తుంటాం. ఆయన ఎందుకోసం వచ్చాడంటే సాతాను వలలో చిక్కుకున్న రాజ్యాన్ని విడిపించటానికి ఆయన ఈ లోకంలోకి వచ్చినట్లుగా మనం చూస్తాము. ఆయన రాక కొరకు ఎంతోమంది దైవజనులు, భక్తులు, ప్రవక్తలు, దేవదూతల సహితము ఆయన రాకను గురించి ఎన్నో రకాలుగా పనిని చేసినట్లుగా మనం చూడగలుగుతాం. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి రావాలంటే ఒక 10 రోజులు కానీ ఒక నెల ముందే కానీ ఒక ఇన్ఫార్మ్ చేస్తాడు. దాన్ని బట్టి కలెక్టర్లు ఆ 10 రోజులు ఆయన వచ్చేటువంటి ఆ స్థలానికి సరిపడేటువంటి ఏర్పాట్లు చేస్తారు. ఒక 5 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఒక ముఖ్యమంత్రికే సుమారుగా నెల నుంచి ఏర్పాట్లు చేయగలిగితే మరి పరలోకం నుంచి రావాల్సిన దేవుడికి మరి దేవుడు ఇంకా ఏ మాటుగా ఏర్పాట్లు చేసి ఉంటాడో మనకి తెలుస్తుంది. అందుకోసమే చాలామంది బైబిల్లో ఆది కాండం మొదలుకొని సుమారుగా యేసుక్రీస్తు వచ్చేంత వరకు యాకోబు కానీ, దావీదు కానీ, యెషయా కానీ, ఇర్మియా కానీ, మీకా కానీ మరి అనేక దేవదూతలు సైతము దేవుని రాకడ కొరకు ప్రచారం చేసినట్లుగా, దేవుని రాకను తెలియజేసినట్లుగా యేసయ్య ప్రవచించి అనేక ప్రవచనాలు ప్రవచించినట్లుగా మనం చాలా గ్రంథాలు చూస్తున్నాం. మనం ఒకసారి హెబ్రీ 2:15 ఒకసారి చదవగలిగితే యేసయ్య ఏ పని నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు మరొకసారి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారికి విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయను. మరణ భయం చేతంట దాస్యమునకు లోబడిన వారు. మరణ భయం అది ఎవరు కలిగించినారు? పాపం ద్వారా సాతాను కలిగించింది. మరణ భయం చేత దోషమును లోబడిన వారిని విడిపించటానికి యేసుక్రీస్తు రక్త మాంసములో పాలివాడయ్యను. మహిమా స్వరూపి అయిన తండ్రి, మహిమా స్వరూపి అయిన కుమారుడు ఈ లోకానికి ఒక సాధారణ మనిషిలాగా రక్త మాంసంలో పాలివాడైన. అదేవిధంగా యేసయ్య ఏ పని నిమిత్తం వచ్చాడో మరొకసారి యోహాను 1:9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించును. నిజమైన వెలుగంట అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని ఒక మాదిగా కులస్తునే కాదు, ఒక ఇజ్రాయేలును మాత్రమే కాదు, ఒక హిందువును ఒక భారతదేశాన్ని మాత్రమే కాదు, పాకిస్తాన్లో ఉన్న ప్రతి వ్యక్తి కొరకు కూడా ప్రతి మనుషునికి వెలిగించడానికి యేసయ్య వచ్చాడు. చీకటిలో అంధకారంలోటువంటి మనుషులని వెలుగులోనికి తీసుకొని రావడానికి యేసయ్య వచ్చాడు. యేసయ్య ఏ పని నిమిత్తం వచ్చాడో మనము తెలుసుకున్నాం. రెండవది, యేసయ్య చేసిన పని ఏమిటి, ఏ విధంగా పనిని పూర్తి చేసినటువంటిది మనం తెలుసుకుందాం. 1 పేతురు 2:21 1 పేతురు 2:21 ఆయన జగత్తు పునాది వేయబడకు మునిపే నియమింపబడేను కానీ తన మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. అనగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడు. 1 పేతురు 2:21
క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలలో నడుచుకునే నిమిత్తం మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనపడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనకి మాదిరి ఉంచిపోయినాడు. పాపం చేయలేదు, కపటం చేయలేదు, శ్రమ పడ్డబడ్డాడు, శోధింపబడ్డాడు. హెబ్రీ 2:18 తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారిని సహాయం చేయగలవాడై ఉన్నాడు. శోధింపబడి కూడా ఆయన శ్రమ పొందాడు. ఈ లోకంలో పాపాన్ని సైతాను శోధనలకు ఎక్కువ గురి చేస్తుంటుంది. అది దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుంటుంది. ఆయన ఏం చేశాడంటే మనకు ఒక మాదిరిని ఉంచిపోతున్నాడు. శోధింపబడి శ్రమ పొందిన కానీ ఆయన శోధనలో జయమును మనకు అనుగ్రహించాడు. ఆయన మాదిరిని మనకు ఉంచిపోయినాడు. హెబ్రీ 4:15 సమస్త విషయం మనవలనే శోధింపబడిన ఆయన ఏ పాపము లేనివాడుగా ఉన్నాడు. యోహాను 17:4 యేసు చేయుటకు నీవు నాకు ఇచ్చిన సంపూర్ణంగా చేసినాడు. ఆయన ఏ విధంగా అయితే ఈ లోకానికి వచ్చాడో, ఏ విధమైతే ఆయన ఈ లోకంలో జీవించినాడో, ఆయన ఎందుకు వచ్చినాడంటే మన సమస్తమైన దుర్నీతిని మనం విమోచించడానికి. తీతుకు 2:14 ఒకసారి చదవగలుగుతారా? తీతుకు 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించెను. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొని తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆయన విమోచించాడు. మన పాపం దుర్నీతి నుంచి మనల్ని విమోచించడానికి వచ్చాడు. తను తానే అర్పించుకోవడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ఆ శిలువ మరణం ద్వారా మనకి రక్షణ కలుగు చేసినాడు. యోహాను 17:4 ఆయన చెప్తాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణం చేసినాడు. మనం ఇక ఇందాక చెప్తున్నాం కదా, యేసయ్య చేసిన పని, ఆ పనిని ఏ విధంగా చేసినాడంటే దేవుడు ఆయనకిచ్చిన పనిని సంపూర్ణంగా చేసినాడు. మాదిరి ఉంచినాడు, రక్షణనిచ్చినాడు, పాప క్షమాపణ అనుగ్రహించినాడు, శ్రమల్లో శోధనలో మనకి ఎంతో తోడుగా అనుగ్రహించాడు. మూడవది మనం ఒకసారి ధ్యానించుకున్నాం. మనం ఏం చేయాలి, మనం ఏం పని చేయాలి? మరి దేవుడు మనకి ఒక పని చేసిపోయినాడు, పని నిమిత్తం వచ్చినాడు. మనం ఏం చేయాలని ఒకసారి ఆలోచన చేయాలి. 1 పేతురు 4:3 1 పేతురు 4:3 మన పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగినవి విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టం నెరవేర్చినట్లు గతించిన కాలమే చాలు. మనకు దేవునికి తెలియకుండా మనం ఇష్టానుసారంగా బ్రతికినాం, విగ్రహాలకు మొక్కినాం, దురాశలతో జీవించాం. అవన్నీ ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో ఏ విధంగా కలుగుతుంది? మారు మనసు విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పందెంలో పరిగెత్తాలి. దేవుని కొరకు పరిగెత్తాలి. హెబ్రీ 2:3-4 ఇంకో మాట ఉంటుంది, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినా
ఎడల ఎలాగ తప్పించుకుందాము. చాలు. నేను ఇక్కడ ఏమని చెప్తాను, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాం. పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చిన మన కోసం పాపంగా మారిన మన యేసయ్యను, మనకు రక్షణ తెచ్చిన యేసయ్యను మనం రక్షణ పొందకుండా నిర్లక్ష్యం చేసి మనము ఏ విధంగా తప్పించుకుంటామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చివరికి మాట ప్రకటన 2:10, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. మనము దేవుని కొరకు మరణం వరకు నమ్మకంగా ఉండగలిగితే, మరణం అంటే సమాప్తం, మనిషికి ఒక మరణం అనేది సమాప్తం, అంటే శరీరపరంగా సమాప్తం. అది ఆ మరణం వరకు నమ్మకంగా ఎప్పుడైతే ఉండగలుగుతామో దేవుని జీవ కిరీటాన్ని మనం పొందగలుగుతాం. అవకాశాన్ని దేవుని